ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి రైతులను ఏ విధంగా వేధించాడో కూడా మనం అందరం చూసుకుంటా ఉన్నాం. ఇదేనా ఆయనకు రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ? ఏ విధంగా చూసాడా ఆయన రైతుల మొహంలో చిరునవ్వు? ఆయన ఎప్పటికీ కళ్ళు మూసుకొని కలగనాల్సిందే అండి. అది ఒంటికి జరగదు. వచ్చేది మళ్ళీ కుటుంబ ప్రభుత్వమే, ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ప్రజలు బాగున్నంతకాలం ప్రభుత్వం వస్తూనే ఉంటుంది. హాయ్ బ్రో, మీ పేరేంటి? నా పేరు నరసింహ అన్న. ప్రజెంట్ గవర్నమెంట్ మీద నీ అభిప్రాయం ఏంటి అంటే ఏం చెప్తావు? ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈరోజు ఆయనకి ఒక సింహాసనం కాదు మనం ఇచ్చింది, ఒక మురళ కుర్జీని ఇచ్చాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు చిన్న భిన్నం అయిపోయి ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన మీద పూర్తి విశ్వాసంతో ఆంధ్ర ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఉందో 4000 పెన్షన్ని పెంచి అధికారం చేపట్టడానికంటే ముందే, ఒక నెల ముందే పెన్షన్ని పెంచి ఈరోజు వృద్ధులకి ఇంటింటికి వెళ్ళి 1వ తారీఖునే ఇస్తూ ఉంది. ఇంకొక పక్క చూసుకున్నట్లయితే 5 రూపాయలకే పేదవాడికి అన్నం పెట్టడానికి ఇచ్చిన మాట ప్రకారం మొదటి 100 రోజుల్లో అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. అదేవిధంగా ఇంకొక పక్క మనం చూసుకున్నట్లయితే ఉచిత గ్యాస్ సిలిండర్లో భాగంగా మొదటి విడత గ్యాస్ సిలిండర్లను కూడా ఇవ్వటం జరిగింది. ఇంకొక పక్క సంక్షేమం చూసుకున్నా కూడా అదేవిధంగా సంక్షేమం ఏ విధంగా ఉందో అభివృద్ధి కూడా అదే విధంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టాలంటే ఎవరన్నా భయపడేటువంటి ఒక పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ అనువైన ప్రాంతం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈరోజు చాలామంది పెట్టుబడులు పెట్టడానికి కూడా ఆంధ్రప్రదేశ్ వైపు వస్తున్నారు. దానికి నిదర్శనమే నిన్న మొన్న మనం చూసాం. రేపో మాపో టెస్లా కూడా మన ఆంధ్రప్రదేశ్ రాబోతూ ఉందని చెప్పేసి. సో అభివృద్ధిని సంక్షేమాన్ని రెంటిని బ్యాలెన్స్ చేస్తూ ఈ ప్రభుత్వం చాలా మంచిగా పరిపాలిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చి ఇంకా మరింత సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే మొన్న ప్రెస్ మీట్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం రైతులకు అసలు అండగా లేదు, రైతుల పట్ల ఏం చేస్తుంది, రైతులకి చాలా నష్టం జరుగుతుంది, మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు అంతా మంచి జరిగింది, ఈ ప్రభుత్వం అసలు రైతులకి ఏమీ చేయట్లేదు అని అంటున్నారు కదా. ఆయన ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదన్నా మాట్లాడి ఉండొచ్చు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచే కాదు మొదటి నుంచి కూడా రైతులకి అండగా ఉండేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో రైతు బజార్ అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి రైతుల్ని ప్రోత్సహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా గతంలో మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసాం రైతులకి సబ్సిడీలో సోలార్లు అందించడం కానివ్వండి, డ్రిప్పులు అందించడం కానివ్వండి, ఇంకా ఈరోజు ఆంధ్రప్రదేశ్ జీవనాడైనటువంటి పోలవరాన్ని ఎంత వేగంగా పూర్తి చేస్తూ ఉన్నారా అన్నదే ఈరోజు రైతుల పట్ల చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని పూర్తిగా వదిలేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రికార్డు స్థాయిలో మళ్ళీ పనులను ప్రారంభించడానికి గతంలో ఎలాగైతే ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకొని రైతుల కోసం రైతులకి త్రాగునీరు సాగునీరు అందించడానికి ఏ విధంగా కృషి చేశాడో నిన్న కూడా మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పోలవరాన్ని సందర్శించడం జరిగింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయిపోయేలోపు మళ్ళీ పోలవరం కూడా పూర్తి చేసి రైతులకి వ్యవసాయానికి నీరు అందిస్తారు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే కళ్ళు మూసి తెరిచేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళు లోతుకు పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే, మన ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారు అని చెప్పేసి జగన్ గారు అంటున్నారు కదా. నిజమే అండి, నేను కూడా విన్నాను. కళ్ళు మూసుకుంటే 1 సంవత్సరం అయిపోయింది, మళ్ళీ కళ్ళు మూసుకుంటే 4 సంవత్సరాలు అయిపోయింది అంటున్నారు. అలాగే ఇంకో 10-15 సార్లు కళ్ళు మూసుకుంటే ఇంకో 10-15 ఏళ్ళు అయిపోతా ఉంటే అలాగే మీరు కళ్ళు మూసుకుంటా ఉండండి. అలాగే చూసుకున్నట్లయితే ప్రతి రైతు మొహంలో చిరునవ్వు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆ చిరునవ్వే కనుక ఉండుంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చేది? 151 సీట్లతో గెలిపించినటువంటి ప్రజలు ఈరోజు నిన్ను 11 సీట్లతో ఎందుకు తిరస్కరించేవాళ్ళు? నిజంగా నువ్వు రైతులకి చేసుంటే. ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి రైతులను ఏ విధంగా వేధించాడో కూడా మనం అందరం చూసుకుంటా ఉన్నాం. ఇదేనా ఆయనకు రైతుల పట్ల ఉన్నటువంటి ప్రేమ? ఏ విధంగా చూశాడా ఆయన రైతుల మొహంలో చిరునవ్వు? అమరావతి రైతుల మీద కేసులు పెట్టాడు, ఎస్సీ రైతుల మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతుల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదం. బాబు మోసం చేశాడు, నేను న్యాయం చేస్తాను అని అంటున్నారు కదా. బాబు గారు మోసం చేస్తే బాబు గారు ఓడిస్తారు, నువ్వు మోసం చేస్తే నిన్ను ఓడిస్తారు. అందుకే కదా నిన్ను ఓడించింది. ఈరోజు నీ సొంత చెల్లి తల్లి వీళ్ళే చెప్తున్నారు మా అన్న నన్ను మోసం చేశాడు, మా అన్న నన్ను మోసం చేశాడని. ఏ నాయకుల దగ్గర అయితే గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీ ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజల దగ్గర నుంచి
అడ్డగోలుగా ఒక్కొక్కరు ప్రజల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి ప్రజలు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి అయ్యా మీ ప్రభుత్వంలో మేము మోసపోయాం అని చెప్పేసి ఈరోజు పోలీస్ స్టేషన్లో మీరు తిరుగుతూ ఉన్నారు. అది కదా మోసం అంటే. మరి ఈ ప్రభుత్వం రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేస్తుంది, కక్షపూరిత రాజకీయాలు చేస్తుంది అని అంటున్నారు కదా. ఒక్కటండి, నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏ అధికారులైతే చట్టాలని ఉల్లంఘించి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి పాదయాత్రలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఈరోజు కూడా అదే జరుగుతూ ఉంది. ఎక్కడ జరుగుతున్నాయండి కక్ష సాధింపు చర్యలు? దేవాలయం లాంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెడితే అది కక్ష సాధింపా? అడ్డం వచ్చినట్టు అధికారం ఉందని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపా? అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను పీల్చి పిప్పి చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపా? ఇష్టం వచ్చినట్టు ప్రకృతి వనరుల్ని, ఇసుకలని, కొండల్ని, గుట్టల్ని తువ్వేసిన వాళ్ళని అరెస్ట్ చేస్తే అది కక్ష సాధింపా? నన్ను చెప్పమంటారా కక్ష సాధింపు అంటే ఏంటో? ఒక మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ని వేధించి వెంటాడి చంపేశారు కదా, అది కక్ష సాధింపు అంటే. నాకు న్యాయం చేయమని అడిగిన చెల్లిని అత్యంత కిరాతకంగా సోషల్ మీడియా వేదికగా వేధించారు కదా, అది కక్ష సాధింపు అంటే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎదుర్కోలేక తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు కదా, అది కక్ష సాధింపు అంటే. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టినటువంటి వాళ్ళను కూడా అరెస్ట్ చేశారు కదా, అది కక్ష సాధింపు అంటే. అవి కదా కక్ష సాధింపులంటే. వాటన్నిటిని వదిలేసి ఈరోజు ఈ ప్రభుత్వం చట్టపరంగా చేసినటువంటి తప్పులన్నింటినీ వెలికి తీసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉంటే కక్ష సాధింపు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెడతా ఉన్నాడు. దీని గురించి ఒకసారి మీరు మళ్ళీ ఆలోచించాలి. ఈ బూతులు తిట్టిన వాళ్ళకి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న వాళ్ళకి మీరు జైలుకి వెళ్ళి పరామర్శ చేసి ఈ రాష్ట్ర ప్రజలకి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారండి? ఇదా కక్ష సాధింపు అంటే? కక్ష సాధింపు పరిపాలన చేసింది జగన్మోహన్ రెడ్డి. కక్ష సాధింపుల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు. ఓకే, జగన్ గారు అన్నట్టు ఆయన మళ్ళీ వస్తాడంటారా? కష్టమే అండి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక్కసారి అధికారంలోకి ఒక్క ఛాన్స్ అని వచ్చి ప్రజలు ఏదో చేస్తాడు అనుకుంటే ఏమీ చేయలేక ఒక అట్టర్ ఫ్లాప్ అయినటువంటి నాయకుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి ఆయన గెలిపించే అవకాశం లేదు. నమస్తే అండి, మీ పేరు? వెంకటరెడ్డి. ప్రజెంట్ గవర్నమెంట్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఎలా అనిపిస్తుంది? రాబోయే రోజుల్లో ఇంకెలా ఉండబోతుంది? ప్రీవియస్ గవర్నమెంట్ మీద ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మీద డిఫరెన్స్ ఏమైనా కనపడిందా? లేదు, 100% అయితే డిఫరెన్స్ ఉంది. చూస్తూనే అర్థమవుతుంది. ప్రజావేదిక వచ్చి ప్రతి ఒక్కరూ భూముల సమస్యలతో లాక్కొని గత ప్రభుత్వం నాశనం చేసి వీళ్ళని ఇబ్బంది చేసింది. అందరూ ప్రతి ఒక్కరు మా భూమి కబ్జా చేశారని సారు. నారా చంద్రబాబు నాయుడు గారు రావడం వల్ల ప్రభుత్వం 100% సూపర్గా ఉంది. ఇంకా బాగా జరుగుతుంది. ఈయనంగా ఒక 10 ఏళ్ళు ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా మళ్ళీ ఈయన రావాలని కోరుకుంటున్నాం. పరిపాలన విషయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటంటే ఏం చెప్తారు? నక్కకు నాకులో కనుకున్నంత తేడా ఉందండి. మామూలుగా లేదు. ఆయన వేరు, ఈయన వేరు. ఆయనకు అసలు పరిపాలన ఎలా చేయాలని తెలియదు. ఈయన అనుభవ వ్యక్తి. ఏం చేస్తే ఏమో అభివృద్ధి చెందుతుంది ముందు చూపు చూస్తాడు, ముందు తరాలు చూస్తాడు. మొన్ననే మనం చూసాము ఉగాది రోజు P4 అని. ఎంతో ముందున్న నాయకుడు కాబట్టి మనం ఖచ్చితంగా అలాంటి వ్యక్తిని ప్రోత్సహించాలి. ఆయనకి ఈయనకు చాలా తేడా ఉంది. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్టులు చేయడం అనేది జరుగుతుంది కదా, అవి కొంతమంది కక్షపూరితం అని అంటున్నారు. కక్షపూరితమేం కాదండి. వాళ్ళు చేసిన తప్పులు లా ప్రకారం వెళ్తున్నారు. కక్షపూరితం అయితే అస్సలు లేదు. లా ప్రకారం ఎలా ఉందో అలా వెళ్తున్నారు. కక్షపూరితం అయితే వాటికి అందరూ వెళ్ళేవాళ్ళండి. జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉండేవాడు. కక్షపూరితం అయితే కానే కాదు. వాళ్ళు చేసిన తప్పులకు జరగాల్సింది కాబట్టి జరుగుతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? అద్భుతంగా ఉందండి. ఆయన గురించి చెప్పేదానికే లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం. అలా ఇలా ఉంటేనే రాష్ట్రం 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉంటుంది. మీరేమో పవన్ కళ్యాణ్ గారి పనితీరు చాలా అద్భుతంగా ఉంది అని అంటున్నారు. మరి ఎందుకని రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంచి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని ఎగతాళి చేసి మాట్లాడాడు కదా. ఆయన గొడ్డలికి ఎక్కువ, కోడికత్తికి తక్కువ అండి. ఆయన మాట్లాడితే ఎట్లా అండి పవన్ కళ్యాణ్ గురించి? పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యక్తి అండి. ఆయన డబ్బుల కోసం ఇంకో దానికోసం రాజకీయాలకి రాలేదు. అలాంటి వ్యక్తిని గెలిపించుకునేందుకు అతను చేస్తున్నాడు. మనం రోడ్లు చూస్తున్నాం అభివృద్ధి. ఆయన చేస్తున్న ఇప్పుడు ఈ రోడ్లు ఉన్నాయి, అప్పుడు రోడ్లు ఉన్నాయి. మీరే ఒకసారి ఆలోచన చేసుకోండి. అంత అద్భుతంగా ఉన్నాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అందరికంటే మంచి వ్యక్తి అండి. ఈ ప్రభుత్వం ద్వారా అభివృద్ధి పరంగా చూసుకుంటే రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అభివృద్ధి పరంగా మనం చెప్పుకోవాల్సిన అవసరమే లేదండి. తెలుగుదేశం ప్రభుత్వం అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే తెలుగుదేశం ప్రభుత్వం. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ గారు కలిసారంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు. సూపర్గా ఉంటుంది అభివృద్ధి.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పట్ల అసలు ఏమీ చేయట్లేదు, రైతులకు అసలు ఏం చేస్తుంది, రైతులకు ఎటువంటి న్యాయం జరగట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అన్నారు కదా, దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే వాళ్ళు చేయలేదని అందరూ చేయలేదని అంటే అనుకుంటే ఎట్లా అండి? ఇప్పుడు మే కానీ జూన్ కానీ అన్నదాత సుఖీభవ కింద 20,000 ప్రభుత్వం ఇవ్వబోతుంది. అలాగే గిట్టుబాటు ధర ఇచ్చారు. ఈ మధ్యన ఏదన్నా కరువు మండలాలు ప్రకటించి రైతులకు ఆదుకుంటున్నారు. ఇప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, రైతులు ఆనందకరంగా ఉన్నారు. కళ్ళు మూసి తెచ్చేలోపు సంవత్సరం ఇట్టే గడిచిపోయింది, 3 ఏళ్ళు ఓపిక పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే, మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తారని జగన్ గారు అంటున్నారు కదా. ఆయన ఎప్పటికీ కళ్ళు మూసుకొని కలగనాల్సిందే అండి. అది ఉంటూ జరగదు. వచ్చేది మళ్ళీ కూటమి ప్రభుత్వమే, ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ప్రజలు బాగున్నంతకాలం ప్రభుత్వం వస్తూనే ఉంటుంది. జగన్ ఉంటే పథకాలు వచ్చేవి, చంద్రబాబు నాయుడు వచ్చాడు పథకాలు ఏవి రావు అని అంటున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పథకాలు ఇచ్చాడండి? జగన్మోహన్ రెడ్డి వచ్చింది మేలో వస్తే 2019లో అతను పథకాలు ఇచ్చింది 2020 మార్చి, ఏప్రిల్, మే, జూన్ అలా ఇచ్చాడు. ఇప్పుడు ఇస్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ నెలలో మనకు తల్లికి వందనం వస్తుంది, అన్నదాత సుఖీభవ వస్తుంది, ఉచిత గ్యాస్ సిలిండర్ చెప్పారు వస్తుంది, పెన్షన్ పెంచారు వస్తుంది. ఇంకా ఏం పథకాలు కావాలండి? అతను చెప్పింటన్నీ వస్తున్నాయి కదా, అంతకంటే పథకాలు కావాలన్నా? జాబ్ క్యాలెండర్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంతకంటే ఏమండి? చెప్పిన మాట ప్రతి ఒక్కరి నేరుస్తారు. 5 ఏళ్లలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు పట్టం కట్టుతారు. ఖచ్చితంగా గెలుస్తుంది. ఇన్ని చేస్తున్నా కూడా ఎందుకని అపోజిషన్ వాళ్ళు పాయింట్అవుట్ చేసి వీళ్ళని ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు కదా. ఇంకొక విధాయకం లేదండి వాళ్ళకు. ఏదో ఒకటి మాట్లాడాలి, మాట్లాడితేనే వాళ్ళు రాజకీయంగా మనుగడ ఉంటుంది. లేకపోతే ఇప్పటికే ఏం లేదు ప్రజల్లో. ఏదో ఒకటి మాట్లాడుతుంటే రాజకీయంగా ఒక స్టెప్ అన్న ముందుకు పోవచ్చు అని వాళ్ళు మాట్లాడుతుంటారు. ప్రజలకు మంచి పరిపాలన అందించే ప్రభుత్వం ఏదంటే ఏం చెప్తారు? 100కి 1000% కూటమి ప్రభుత్వం అండి. ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ఉన్నారు కాబట్టి అభివృద్ధి రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా ప్రతి జిల్లా జరుగుతుంది. అట్నే అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, 2 జరుగుతాయని నారా లోకేష్ గారు చెప్పారు. వీళ్ళ ముగ్గురుతో 100% సూపర్గా ఉంటుంది రాష్ట్రం. మరి ఆయన అంటున్నారు కదా జగన్ గారు, బాబు మోసం చేశాడు, నేను న్యాయం చేస్తాను అని అంటున్నాడు కదా. ఏం మోసం చేశాడో చెప్పమనండి. అసెంబ్లీకి రాడు, వచ్చింది 11 సీట్లు వచ్చి అసెంబ్లీలో కొట్టాడంటే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటాడు. 11 సీట్లు వచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అన్నాడు, నీకు 5 మందిని లాగేసుకుంటే ప్రతిపక్ష హోదా ఉండదు. నువ్వు ఎట్లా అడుగుతున్నావు ఈరోజు ప్రతిపక్ష హోదా? ఆయన రాకోకుండా, ఆయన ప్రజల కోసం కొట్లాడుకోకుండా నేను వచ్చి చేస్తానంటే ఏం? ఇప్పుడు 5 ఏళ్ళు చూశారు, అనుభవించారు. ఆ అనుభవమే ఇప్పుడు మనం లోపల చూస్తున్నాం ఎలా ఉండేది లోపల ప్రజెంట్ పరిస్థితి అని. కాబట్టి మళ్ళీ వచ్చేది పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది. ఓకే.